ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పాలేరు నియోజకవర్గంలోని ఈ నర్సు కాలేజెస్ తో పాటు హాస్టల్ను కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫుల్ ఫెసిలిటీస్ తో నిర్మించడం జరిగింది. ఈ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు జపాన్, జర్మనీ, సౌత్ కొరియా లాంటి దేశాలు నేను వెళ్ళినప్పుడు ఆ దేశంలో అక్కడుండే ప్రభుత్వాలను కలిసినప్పుడు నర్సింగ్ చదువుకున్న వాళ్ళను మా దేశానికి పంపించండి, వేలల్లో కాదు లక్షలాది మందిని పంపించినా కూడా దాదాపుగా ఒక జపాన్ లోనే మోర్ దాన్ 1 lakh నర్సింగ్ స్టూడెంట్స్ డిమాండ్ ఉన్నది. జర్మన్ లో కూడా ఈక్వల్లీ అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి జీతాలు, మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్ కి ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈ రోజు జపాన్, జర్మనీలో ఉన్నాయి. మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చేసుకున్నాము. భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి ఇక్కడికి అవసరమైన టీచర్లను ఇక్కడికి పంపిస్తాం. మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో, జర్మనీ ప్రభుత్వంతో మనం ఒప్పందాలు చేసుకున్నాం.